చెప్తున్నారా ఫ్రీగా చేస్తున్నారు ట్రీట్మెంట్ లేదు కదా. ప్రైవేట్ హాస్పిటల్ పెట్టేటటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా సంపాదన మార్గాలు. ప్రభుత్వ ఆసుపత్రులు అట్లా ఉండవు కదా. మన డబ్బులు అడుగుతారా? లంచాలు అడగొచ్చి అడగచ్చు ఏ నర్సు లేకపోతే ఆఫీస్ బాయ్, కానీ డబ్బులు తీసుకోరు కదా. అక్కడ ఫీజు కట్టి వెళ్ళాల్సిన పని లేదు కదా. ఎక్కడ తేడా జరుగుతుంది? అది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది రేపు చేయగలరు. రెండవది ఏంటంటే సార్, ఈ డిజిటల్ బుక్ విషయంలో కార్యకర్తల్ని మోటివేట్ చేయడానికో వాళ్ళని యాక్టివ్ చేయడానికో తీసుకొచ్చిన ఒక యాప్ అనుకోవాలా దాన్ని? ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కదా చెప్తుంది. అక్కడ వచ్చిందే ఈ పాయింట్. అంటే మనం చేస్తాము అనే నమ్మకం ఇక్కడ మేజర్. ఈ నమ్మకం ఒకటి, ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటే ఇది వాళ్ళకి భరోసా, ధైర్యం. రెండవది విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళు ఇప్పుడు రెండు రకాలు ఉన్నది. టీడీపీ కేడర్లు మూడు రకాలు. ఒకటేంటంటే ఇక వాళ్ళల్లోనే క్రూయల్టీ ఉంది, అంటే కూటమి నాయకులు ఇక వాళ్ళు ఎవడో ఒకరిని నాశనం చేస్తే కానీ తృప్తి పడినోడు ఉంటాడు. వాళ్ళు తక్కువ ఉంటారు, ఒక 5% ఉంటారు. అట్లాంటోడు భయపడ్డు వీటికి. కానీ గతంలో బాధితుడయ్యి ఇప్పుడు రివర్స్ లో బాధ పెట్టేవాడు ఉంటాడు. వాడు ఒకసారి బాధ పెట్టాను చాలేక అని ఆగిపోతాడు. అలాగే మొదటిసారి బాధ పెట్టాలనుకునేవాడు ఎందుకురా మనం రేపొద్దున మనం కూడా ఇబ్బంది పడతాం కదా అనుకుంటాడు. ఈ మొదటోడితోనే ప్రమాదం వాళ్ళకి. రేపొద్దున ఈ డిజిటల్ బుక్